వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రాధాకృష్ణ కళ్యాణ మండపం వివాదం మరింత వేడెక్కింది. ఈ విషయంపై రాధాకృష్ణ సోదరి రామాయణ కృష్ణకుమారి వారి న్యాయవాదులు పివిఎస్ ప్రసాద్ హరిప్రసాద్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపానికి నిజమైన వారసులు ఎవరన్నది కోర్టే తేల్చాలని తెలిపారు. ఈ ఆస్తి ప్రస్తుతం కోర్టులో ఉన్నందున న్యాయ ప్రక్రియను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమంగా ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనుకునే ప్రయత్నంలో కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. తమపై దాడులు చేసిన వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయంపై పూర్తి విశ్వాసం ఉందని, నిజం కోర్టులోనే వెలుగులోకి వస్తుందని వారు స్పష్టం చేశారు. ఆయన 26/8/2002లో ఒక ఆస్తి అమ్మినారు. అందరు కలిసి అమ్మినారు. అప్పుడు అడ్రస్ ఏముంది? నాగరాజుపేట, కడప. నీకు వాస్తవంగా కనుక ఆయన బద్దీల్లో ఉండి వీలునామా రాపిస్తే 19వ తేదీన, మరి 22వ తేదీన రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఆయన అడ్రస్ ఎక్కడుంది? కడప అడ్రస్ ఉంది. దాన్ని బట్టి చెప్పొచ్చు ఇది ఎంత ఫేక్ అని. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ ఫేక్ అని చెప్తూ మన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు కూడా కడప సబ్ కోర్టులో కూడా వచ్చేసి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ సందర్భంగా ఈ స్టాంప్ వెండర్ని కూడా పోలీసులు విచారించినారు. స్టాంప్ వెండర్ని విచారిస్తే స్టాంప్ వెండర్ కోర్టు దగ్గర, మామూలు పోలీసుల దగ్గర మనం ఏం చెప్పినా కానీ రేపు పొద్దున కోర్టులో నేను చెప్పలేదంటే దానికి విలువ ఉండదని, అదే యొక్క స్టేట్మెంట్ జడ్జి గారి ముందర ఇంకా రికార్డు ఇంకా చేసి ఇంకా దానికి వ్యాలిడిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ స్టాంప్ వెండర్ను కోర్టులో హాజరుపరచడం జరిగింది. అప్పుడు ఏం చెప్పినాడు? రాధాకృష్ణ గారు ఎవరో నాకు తెలియదండి, ఆయన ముఖమే నేను చూడలేదు, ఆయనకి ఎప్పుడే కానీ మేము స్టాంప్ అమ్మింది లేదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. ఈయన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వచ్చేసి కోర్టుకు వచ్చేసి చెప్పిన డాక్యుమెంట్ ఇది, అది ఇంత ఫేక్ అని. ఇది ఆయన ఇచ్చిన రిపోర్టు. ఇది అతనికి అమ్మలేదు, తుంగ సంజీవ్ రెడ్డికి ఆయనకు అమ్మినామని చెప్పిందని ఈ డాక్యుమెంట్. ఇక్కడ స్టాంప్ వెండర్ ఉన్నట్లుండి ఈ కేసు పెడితే క్రైమ్ నెంబర్ 257/2025 క్రైమ్ నెంబర్ సందర్భంగా ఆయన ఆదినారాయణ గారిని విచారిస్తే స్టాంప్ వెండర్ అసలు అది ఎవరండి? ఆయన ఆ రాధాకృష్ణ గారు నేను ముఖమే చూడలేదండి, అసలు నాకు తెలియడంలో పలాని బొల్లు భాస్కర్ అనే వ్యక్తి ఒక వీలునామాను సృష్టించుకొని రాధాకృష్ణ గారి ఆస్తులను కబలించేదానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలిసింది. నేను ఎప్పుడే కానీ ఇది అమ్మని జడ్జి గారి ముందర చెప్పిన వాంగ్మూలం ఇది, పోలీసుల ముందర కాదు. పోలీసుల ముందర చెప్తున్న వాళ్ళు భయపడిచ్చి రప్పించినారని అన్న అంటారు. వాళ్ళ పాపాల పైరులు ఏం చేస్తాం? పాపం పోలీసులు ప్రతి ఒక్కదానికి వాళ్ళే చేయాలా? వాళ్ళ మీద దుమ్మెత్తిపోతుంటే ఇది మానవ సహజము. కానీ అలాంటి జరగకూడదని పకడ్బందీగా అతన్ని జడ్జి దగ్గర హాజరుపరిచి జడ్జి సమక్షంలో చెప్పిన స్టేట్మెంట్. మరి అలాంటప్పుడు అది ఫేక్ డాక్యుమెంట్ అనేది ఎవరైనా చెప్పకనే చెప్పచ్చు. బద్వేల్లో చేయాలన్నా అని అడిగారు. అంటే అంత కట్టుకున్నాడు కదా, బద్వేల్లో కడితే ఆయన ఆత్మకు శాంతిగా ఉంటుందిలేండి, మా వదిన సమాధి కడపలోని అని మేము చెప్పాము. మాకు అప్పుడు సడన్గా ఏం దిక్కు తెలియదు. అంతకుముందు మాట్లాడినోడు 2 గంటల ముందు మాట్లాడినోడు చనిపోయినాడంటేనే పని చేయలేదు. మాకు బద్వేలుకి వచ్చేసేటప్పటికి పడిపోయాడు. మాకు అది కూడా అనుమానం. అంత బాగా మాట్లాడినాడు, అంత త్వరగా చనిపోయినాడు అంటే కూడా మాకు అనుమానమే. రాధాకృష్ణకి పిల్లలు లేరు, భార్య చనిపోయింది, ఒంటరిగా లేదు. ఆయన బాగా యాక్టివ్, చాలా యాక్టివ్. తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నాడు. కడపలో పూజలు జరుగుతూ ఉన్నాయి. కడప రామమందిరం మాదే, మా గ్రాండ్ ఫాదర్ కట్టించినాడు. ఆ ఇంటి పక్కనే ఇల్లు అన్నది, అక్కడంతా అటెండ్ అవుతా ఉన్నాము. మా దగ్గర అందరికీ తిరుగుతూ ఉన్నాడు ఆయన. కానీ ఒకరి సంవత్సరంలో ఆయన లేడు. ఆయననే వీళ్ళని అటెండర్గా పెట్టుకున్నారు, ఒక మనుషులు కావాలని. వాళ్ళందరూ కూలి పనులు చేసేవాళ్ళు. వాళ్ళతోనే ఈ బిల్డింగ్లన్నీ, వాళ్ళంతా కూలోళ్ళు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఆ బాలమ్మ అనే ఆమె కొన్ని మంచి మాటలు చెప్తా అంటే మా వదినమ్మ ధ్యానం భక్తి ఎక్కువ. సరే గుడి కడదాము, గుడి కట్టినారు, ధ్యాన మందిరం కట్టినారు, అట్లే కళ్యాణ మండపము 12 ఇళ్ళు కట్టినారు. సరే అని వాళ్ళకు కూడా కొంచెం స్థలం ఇచ్చినాడు అన్న. ఇస్తే వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళు కూడా అన్న కట్టించినాడు. వాళ్ళుగా ఏమీ చేయలేదండి, అంతా అన్న చేసినాడు. వాళ్ళు ఏమంటే అటెండరు వాచ్మెన్ వాళ్ళు, అంతే. అంత తప్ప ఏమీ లేదు. బంధువులు కాదు వాళ్లకు, మాకు ఏ సంబంధము లేదు. అటు 7 తరాలకు ముందు నుంచి లేదు.
చనిపోయే నాటికి రాధాకృష్ణయ్య మాకు నమ్మ అసలు లేదండి. మా అమ్మ చెల్లెలు కడపలో ఉంది. ఆమెకు చెప్పాడంట, నేను బాగా పక్కాగా రాస్తా పిన్ని, చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు అందరికి సమానంగా రాస్తా పిన్ని అని. పిన్ని అమ్మ చెల్లెలు మాకు చాలా క్లోజ్. ఆమె మాతో చెప్పింది. ఆయన చనిపోయినాక, అంతకుముందు మాకు తెలియదు. ఇంకా ఆయన రాసింది మాకు తెలియదు. వాళ్ళు పెట్టిన దొంగ సర్టిఫికెటే వాళ్ళు పెట్టింది, అంతే. మాకు ఎంత టార్చర్ చేసినారంటే వాళ్ళు మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారు అందరూ కలిసి. ఆ తలుపులు తీయలే. మా అన్న ధ్యాన మందిరంలోనే ఉన్నాడు. ఆయన సామానంతా ధ్యాన మందిరంలో ఉంది. ఆ తలుపులు తీసి చూద్దాము. మా అన్న పాతకాలం నాటివన్నీ సేకరించేవాడు. మా చేసిన ఉంగరాలు కూడా ఉన్నాయి మా అన్న దగ్గర, ఒక్కొక్కటి ఇంతలో. కడపలో మేమంతా చూసాం. మా అన్న బంగారు, వెండి, చాలా సామాను ఉంది. అంతా ఆ రూమ్లోనే పెట్టుకున్నాడు. ఆ రూమ్లోకి మమ్మల్ని రానిలే. కొట్లాడినారు, బాగా కొట్లాడినారు. మాకు అనుమానం ఉందని అన్నారు కదా, ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజే పోయి వాళ్ళు మమ్మల్ని అసలు ఎంటర్ అవనీలే రూమ్లోకి. ఆ సామాన్ ఈ లాయర్ల ప్రెసిడెంట్ గారు నిన్న మాట్లాడుతూ ఆయన న్యాయం మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయం చెప్పినట్టు చెప్తాడు. అయ్యా, కోర్టులో ఉన్నప్పుడు నువ్వు లాయర్ ఆ పక్క, నువ్వు ఏ విధంగా ప్రెసిడెంట్గా నువ్వు మాట్లాడి కావాల్సి కన్నా ఎవరైతే అదర్ పార్టీలను భయపెట్టేదానికి చేస్తున్నావా, పోలీసులను భయపెట్టించేదానికి చేస్తున్నావా అనేది కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము ఒకటే అడుగుతాం, అయ్యా ఆస్తి మా వాళ్ళది, మాది, మాకు సక్రమించాలా, న్యాయంగా మాకే రావాలా. సరే, మీకు ఏది ఉంది, మీరు ఒక వీలునామా తయారు చేసుకొని అది కూడా ఫేక్ అని చెప్పి ఆ దినమే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే మేము ఇవ్వలేదు అని చెప్పారు ఆ దినమే రిజిస్టర్ ఆఫీసర్లో. దాని మీద కోర్టులో పోతే కోర్టులో ఎవరైతే జాయింట్ రిజిస్ట్రార్ ఉన్నాడో అతను వచ్చి కోర్టుకు చెప్పాడు, నా 20 రూపాయల స్టాంప్ మేము ఇచ్చింది, మేము 100 రూపాయల స్టాంప్ ఇలా, అది కూడా పలానా వ్యక్తికి ఇచ్చినామని చెప్పారు. ఇంకా యాడండి మీకు ఉండేది, అది పెట్టుకొని కాగితం పెట్టుకొని ఏందో దానికి లాయర్లు కొంతమంది అందరూ సపోర్ట్ చేయరు, కొంతమంది ఆయన తరపున వకాలత్ తీసుకుంటారు. మాట్లాడితే ఏమి, నేను అనుకునేది ఏమంటే ఇది పోలీసు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేదానికి చేస్తున్నారు. పోలీసు వాళ్ళు నాకు కూడా వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ప్రస్తుతము మాకు అన్యాయం చేశారు. ఒక కేసులో ప్రేమ వేసి దొరికితే ఎందుకు కానీ ఇన్ని రోజులు గొమ్మని ఉన్నారు. కాబట్టి మాకు కూడా వాళ్ళ మీద అసంతృప్తి ఉంది, పోలీసులు మాకు న్యాయం చేయలేదు అని మేము కూడా అనుకుంటాం. కాబట్టి ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉంటే బద్వేల్ టౌన్లో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, క్లయింట్లు కూడా అర్థం చేసుకోవాలా. ఈ లాయర్లు కొంతమంది మంచిగానే ఉన్నారు, ఒకరిద్దరు ఈ విధంగా ఆ ముసుగులో కొంతమందిని వాళ్ళ క్లయింట్లు కాపాడడానికి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అతను ఏం చేశాడంటే ఇంతకుముందు కర్నూలు అతను కొట్టినప్పుడు ఎందుకు అప్పుడు బాయ్కట్ చేయలే? మేమేమైనా కొట్టామా? మా మనిషి ఖాళీ చేస్తా అంటే బీగాలు వేసుకొని పోతే వాడిని కత్తితో పొడిచేదానికి వచ్చాడు. అది నేరమా? పోయిందాన్ని నేరమా? దాన్ని ఒకవేళ నీకు లాయర్ కాబట్టి, నీకు తెలివి ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో గ్లాసులు పాల్గొట్టుకొని అవి పాల్గొట్టుకొని ఏదంటే సీసీ కెమెరాలు చూడండి గ్లాసు ఏమైనా పాల్గొట్టారమో, మీరు దగ్గరికి వచ్చి తిట్టను పోయి కత్తితో పొడిచని పోతే వాళ్ళని కాపాడేదానికి, వాళ్ళు కాపాడడానికి మా మీద నిందేస్తారు తప్ప ఇంకోటి కాదు. మేము ఒకటే చెప్తాం, మేము కోర్టు అంటే గౌరవము. జడ్జిమెంట్ ఏ విధంగా వస్తే, న్యాయం ఏ విధంగా జరిగితే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే దొంగ అనే విధంగా తయారైంది. ఇప్పుడు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే దొంగ అని అరుస్తారు. దొంగతనం చేసినోడు మమ్మల్ని దొంగ అని అరిస్తే ఇది ఎంతవరకు ఉందో చూడండి, ఒకసారి మీరు కూడా ఆలోచించాలా. కాబట్టి దీంట్లో 100% మాకుంది. మా కోర్టు అంటే గౌరవము. కోర్టు ఏ విధంగా తీర్పు చెప్తే దానికి మేము కూడా సహకరిస్తాం, మేము కూడా ఉంటాం. అంతేగాని కొంత దీన్ని ఏదో రాజకీయం చేయాలా, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు న్యాయము జరగాల, పోలీసులు ఎంటర్ కాకూడదని. పోలీసులు ఎందుకు ఎంటర్ అయ్యారు? పోలీసులు ఎందుకండి? మా పోలీసులు ఎంటర్ కాకూడదని నువ్వు తెచ్చినావు, కాగితం తెచ్చినాడు పోలీసులు ఎంటర్ కాకూడదని. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నీకే సపోర్ట్ చేస్తున్నారు. నిన్ను ఇద్దరు లోపల బుక్ చేయకుండా పోవడమే తప్పు. నువ్వు నువ్వు తప్పు చేసావు తెలిసి కూడా ఎందుకు నీ మీద యాక్షన్ తీసుకోలేకున్నారు? అది మేము అడగాల. మేము అడగాల్సింది పోయి వాళ్ళు అడుగుతారు.